రాజస్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన ఆరుద్రకలి ఎలా తయారు చేయాలో తెలుసా? ముందుగా ఒక కప్పు పచ్చి బియ్యంను తీసుకొని బాగా కడుక్కొని నీళ్ళంతా వడపోయాలి. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్ పెసరపప్పుని వేసి దాన్ని కూడా బాగా సన్నని మంట పైన వేపి సెపరేట్ గా ఉంచుకోవాలి. వడపోసిన బియ్యంని కడాయిలో సన్నని మంట పైన బాగా వేపుకోవాలి. బాగా ఏగిన తర్వాత ఈ యొక్క బియ్యంని పెసరపప్పుని రెండిటిని మిక్సీలో వేసి సన్నటి రవ్వలాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నెయ్యి పోసి నెయ్యి కరిగాక క్యాషూ నట్ వేసి బాగా ఎర్రగా వేపి ఒక బౌల్లో సెపరేట్ గా తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో 1.5 కప్పు నీళ్లు పోసుకొని బాగా మరిగించాలి. మరిగే నీటిలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఒక కప్పుని అందులో వేసి సన్నని మంట పైన బాగా కలిపెడుతూ ఉండాలి. బాగా కలిపెడుతూ మూత మూసి పెట్టుకోవాలి. ఆ తర్వాత 3/4 కప్పు బెల్లం తీసుకొని ఇందులో వేసి సన్నని మంట పైన కలిపెడుతూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి పోస్తూ ఉండాలి. ఆ తర్వాత 4 ఏలకాయలు దంచి అందులో వేసి బాగా కలిపెడుతూ ఉండాలి. సన్నని మంట పైన ఉడకనివ్వాలి. ఈ మిశ్రమం అంతా బాగా ఉడికిన తర్వాత ఒక లేహ్యం లాగా వస్తుంది. కడాయికి అతుక్కోకుండా వస్తుంది. ఆ తర్వాత మనం వేయించి పెట్టుకున్న క్యాషూ నట్స్ ఇందులో వేసుకొని బాగా కలిపెట్టుకుంటే ఆరుద్ర కలి రెడీ. శివయ్యకు ఎంతో ప్రీతిపాత్రమైన ఆరుద్ర కలి రెడీ. ఆరుద్ర నక్షత్రపు రోజున ఈ కలి ఎందుకు తయారు చేస్తారో అన్నది కింద ఉండే లింక్ ని ప్రెస్ చేసి చూడండి. మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుంటాను.